అనాలిసిస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. భరత్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సునీత. సో ఓవరాల్ గా ఫీజ్ రీఎంబర్స్మెంట్ పైన ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అండ్ దట్టు అసలు ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ భవితవ్యం ఏంటి అన్న ఆందోళన అటు తల్లిదండ్రుల్లో స్టూడెంట్స్ లో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ ని ఏ రకంగా అనలైజ్ చేస్తారు? ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ఆయన మొదటి టర్మ్ లో చివరి 2008 ఇంకా సంవత్సరంలో ఎలక్షన్ ఉందనగా స్టార్ట్ చేశారు. 2008 నుంచి వాళ్ళు ఎంత 18 సంవత్సరాలు అయింది ఉమ్మడి రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. సో చివరి టర్మ్లో ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా పెండింగే బకాయిలు. రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల్లోనే ఆయన చనిపోయారు. చాలా మంచి స్కీమ్ అని చెప్పారు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు అగ్ర కులాల్లో ఉన్న పేదలందరికీ కూడా వర్తింపజేశారు. సాచ్యురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ ఇచ్చేశారు. ఇవ్వడం బాగానే ఉంది. ఇప్పుడు మనం ఎంత చెట్టుకు అంత గాలి, మనం ఎంత కాళ్ళు జాపుకుంటే ఎంతవరకు జాపుకోగలం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఒక తలకు మించిన భారం అయిపోయింది ప్రభుత్వాలకి. ఎప్పుడు కూడా డ్యూస్ లేకుండా లేవు. రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆయన 1 year లోపే చనిపోయినారు. ఆ తర్వాత రోషయ్య ప్రభుత్వం కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఇక్కడ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డ్యూస్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మళ్ళీ కాలేజీలు మేము సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తాయి. సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఎందుకంటే కాలేజీలో జాయిన్ అయ్యే ముందు స్టడీ సర్టిఫికెట్స్ వాళ్ళకి సంబంధించిన మొత్తం సర్టిఫికెట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. మీ ఏదన్నా ఆ సర్టిఫికెట్స్ అన్ని తిరిగి ఒరిజినల్స్ ఇవ్వాలంటే కనుక ఫీజు కట్టండి, ప్రభుత్వం నుంచి వస్తే మేము చెప్తామని చెప్తారు. మళ్ళీ అల్టిమేట్ గా సఫరర్స్ ఎవరు? స్టూడెంట్సే కదా. సో ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ఒక గుదిబండలాగా మారింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమైనా చంద్రబాబు ప్రభుత్వమైనా ఎవరికైనా, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ అయినా అంతే, ఇక్కడైనా అంతే, ఫీజు పోరు మీద ప్రతి ఒక్కరు దీక్ష చేయడం తప్ప దీనికి ఒక సొల్యూషన్ దొరకలేదు. దొరికిందా? ఏం సొల్యూషన్ లేదు. కారణం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అన్నది మొత్తం అయితే ఇవ్వలేదు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇటువంటి పథకాలు ఉండగా విదేశీ విద్యానిధి అని కూడా విదేశాల్లో చదువుకునేందుకు కూడా ఫీజు ఒక్కొక్కళ్ళకి 20 లక్షలు కడతామని కూడా ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. ఇటు కేసీఆర్ ప్రభుత్వమైనా అక్కడ వాళ్ళైనా. అంటే మేము విదేశాల్లో చదువుకోవద్దా వీకర్ సెక్షన్స్ వల్ల అని అడగొచ్చు. కానీ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏంటంటే ముందు ఉన్న దేశంలో నార్మల్ ప్రభుత్వాల విద్య ఏంటి 12th వరకు బాధ్యత, అంతే కదా. ఇక డిగ్రీ అమెరికాలో అటువంటి చోట కంపల్సరీగా ప్రతి ఒక్కరికి డిగ్రీలో అడ్మిషన్ దొరుకుతుందని లేదు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా మొత్తం సాచ్యురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తోంది కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. దేశంలో ఏ రాష్ట్రాలు కూడా లేవు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. 10,000 కోట్ల రూపాయల బకాయిలు తెలంగాణలో ఓన్లీ. 900 కోట్లు ఇచ్చారు, ఇంకో 9,000 కోట్లు ఇవ్వాలి. కాలేజీలు ఏం చేస్తాయి? అంతే కదా. కాలేజీలను మీరు వీళ్ళు ఫీజులు అడిగినప్పుడు కాలేజీల మీద విజిలెన్స్ దాడులు, ఇంకేదో దాడులు, ఫెసిలిటీస్ లేవని చెప్పి దాడులు చేస్తారు. ఫీజులు అడగకపోతే మాత్రం కాలేజీల్లో అంత అద్భుతంగా ఉన్నట్టు, అంత సవ్యంగా ఉన్నట్టు. సో ఇది ఏ కరెక్టు? సో అందుకనే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన ఒపీనియన్ ఏంటంటే ప్రభుత్వం డిగ్రీ కాలేజీలకు కట్టి చాలా తక్కువ, 7,000 8,000 సంవత్సరానికి కడతారు. మాక్సిమం 10,000-14,000 ఉంటుందేమో దోస్త్ అడ్మిషన్స్. ఇక ఇంటర్ కాలేజ్ కానీ కట్టేది కూడా చాలా తక్కువ. సో ఇంటర్ డిగ్రీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం అన్నది ప్రభుత్వాలకు పెద్ద భారం కాదు. ఎక్కడ సమస్య వస్తుంది? ఇంజనీరింగ్ సంబంధించి సమస్య వస్తుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ మినిమం ఫీజు 37,000 40,000 కన్వీనర్ కోటా ఉంది. కొన్ని కాలేజీల్లో అయితే 2 లక్షల ఫీజు కూడా ఉన్న కాలేజీలు కూడా ఉన్నాయి. 10,000 ర్యాంకు లోపు వస్తే వాళ్ళకి ప్రభుత్వం మొత్తం చెల్లిస్తుంది. కానీ మన దగ్గర సమస్య ఏంటంటే ఇంజనీరింగ్కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ 70% ఉంటుంది. ఎందుకంటే దాని ఫీజు ఎక్కువ. ఇప్పుడు ప్రభుత్వము చదివించడం ప్రభుత్వం బాధ్యత, కానీ ఇంజనీరింగ్లో కంప్యూటర్ ఇంజనీరింగే, ఎందుకంటే ప్రతి సంవత్సరం 1,00,000 మంది అందరు కంప్యూటర్ సైన్సో లేకపోతే ఐటీ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతున్నారు మొత్తం. నిజానికి 1,00,000 మంది కంప్యూటర్ సైన్స్, ఐటీ ఇంజనీర్లు అవసరమా ఒకటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో? ఇక ఐటీ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఇక జీవితం వృధా. ఆర్ట్స్ చదివినా వృధా, కామర్స్ చదివిన వాడి జీవితం వృధా, బిజినెస్ మేనేజ్మెంట్ చేసినా వృధా, ఎంబీఏ చేసినా వృధా, ఏం చేసినా వృధా.
అందరు గదే ఇంజనీరింగ్ చేయాలి, అందరు పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే కావాలి, ఇంకా వేరే ప్రొఫెషన్ ఏది వద్దన్న విధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వాల బిహేవియర్ ఉంది. ఇప్పుడు ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు ఊడే పరిస్థితి వచ్చిందా? చూస్తున్నారు కదా, పింక్ స్లిప్స్ చూపిస్తున్నారు, లేకపోతే ఇంత జీతంకి నువ్వు ఇస్తే పని చేయ లేకుంటే లేదంటారు. ఆంథ్రోపిక్ 3 లక్షల మంది చేసే పనిని ఆంథ్రోపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే 1000 మందితో చేస్తుందట. చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ ఇవన్నీ వచ్చిన తర్వాత టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లో షేర్స్ చూడండి సగానికి సగం అయిపోయినాయి, వాటి వాల్యూ పడిపోయింది. ఇప్పుడు ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయి, ఇప్పుడు పెద్ద లేకుండా ఫ్యూచర్ లేదు వాటికి అన్న పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు అయితే మన దగ్గర ఏంటంటే ఢిల్లీలో, ముంబైలో ఇట్లా లేదు, ప్రతి ఒక్కళ్ళు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ ఇంజనీరింగ్ వాళ్ళు క్వాలిఫై అయినా కాకుండా జాయిన్ చేస్తున్నారు. దానికి ప్రభుత్వాలు ఫీజులు కడుతున్నాయి. సో ఒక రేషనలైజేషన్ ఉండాలి కదా. మెకానికల్ ఎవరు చదవరు, ఆటోమొబైల్ ఎవరు చదవరు, ఎలక్ట్రానిక్స్ ఎవరు చదవరు, సివిల్ ఇంజనీరింగ్ ఎవరు చదవరు, అంతా ఇదే ఇంజనీరింగ్. సో నేనేమో చెప్తా అంటే ఇంజనీరింగ్కు మీరు ఇంత ఫీజు రియంబర్స్మెంట్లో 70% పోతున్నప్పుడు దాన్ని రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఉంటుంది కదా. మొత్తం వద్దు. విదేశీ విద్యానిధి పథకం ఉంది ప్రభుత్వం. ఇప్పుడు ఉన్న వీళ్లకు 20,000 ఫీజు కట్టలేని ప్రభుత్వం విదేశాలకు పోతా అంటే 20 లక్షల ఫీజు కడతానన్న కరెక్టా? పోనీ ఇప్పటివరకు ఇచ్చింది ఓకే, 2025 వరకు ఇచ్చింది ఓకే. నెక్స్ట్ ఇయర్ నుంచైనా చెప్పండి. ఒక్కళ్ళకే 20 లక్షల ఫీజు అంటే ఇక ప్రభుత్వం 20,000 ఫీజును ఎంతమందికి కట్టచ్చు? 20 లక్షలు అంటే ఎంతమంది కట్టచ్చు? 100 మంది కట్టచ్చు కదా, 100 మంది కట్టచ్చు కదా. సో ఒక్కళ్ళ ఫీజు 100 మందికి కట్టచ్చు. విదేశాల్లో ప్రభుత్వం చదివిస్తూ ఉంటుందా? ఉండదు కదా. మినిమం ఎడ్యుకేషన్ ప్రభుత్వ బాధ్యత. సో 100 విదేశీ విద్య అనేది బంద్ చేసి ఇక్కడ 20,000 ఫీజు కట్టు, డిగ్రీ ఫీజు. పీజీలో వేరే దేశాలకు పోయేవాళ్ళు ఇప్పటి వరకు ఉన్న బకాయిలు రిలీజ్ చేయి. పాపం ఆల్రెడీ దీన్ని నమ్ముకొని ప్రభుత్వానికి వెళ్ళిపోయినారు. నెక్స్ట్ ఇయర్ నుంచి విదేశీ విద్యా పథకం అందుబాటులో ఉండదని చెప్పు. కార్పొరేషన్స్ కూడా కడుతున్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా విదేశీ విద్య అనేది పథకం అని చెప్పి 20 లక్షలు ఇచ్చేస్తున్నారు. ఎంత కోటి అయితే 5 చదువుకుంటారేమో. స్టూడెంట్స్కి విదేశాలకు వెళ్తే స్కాలర్షిప్స్ దొరుకుతాయి. స్కాలర్షిప్ తెచ్చుకున్న మెరిటోరియస్ స్టూడెంట్స్ అమెరికాలో, యూనివర్సిటీస్, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అది మన బాధ్యత కాదు, అక్కడ పోయి సెటిల్ చేయడం మన బాధ్యత కాదు కదా. సో ఇప్పుడు మొబైల్ ఏమంటారు, రిసోర్సెస్ కావాలంటే డబ్బులు లేవంటే మార్గం ఉంది. డబ్బులు ఎక్కువైతే ఓకే, కానీ 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు, లేకపోతే వీళ్ళు ధర్నా చేయడం కామన్. ప్రతిపక్షాలు, ఎందుకంటే ప్రతిపక్షాలు అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదని బీఆర్ఎస్ ధర్నా చేస్తుంది, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ చేస్తారు. అల్టిమేట్గా ఫీజు విద్యార్థులకు రాదు. వీళ్ళంతా డ్రామాలు చేసేవి. ప్రతిపక్షంలో ఉండంగా ఒకటి, అధికార పక్షంలో ఉండంగా ఒకటి. ఇంకోటి రేషనలైజ్ కూడా చేయాలి, అన్ని కోర్సెస్ సంబంధించి కూడా రేషనలైజేషన్ ఎంత. అదే నేను చెప్తున్నా, నేను ఇంతమంది సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్ ఇస్తా, మీరు ఆటోమొబైల్ చదవండి. డిమాండ్ ఉన్న కోర్సులు చదవకుండా సివిల్ ఇంజనీరింగ్ ఎవడు అంటే అందరు ఏసీలోనే తిరగాలి. సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వద్దు. ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. చదువుతున్నాడు ఎవడన్నా సివిల్ ఇంజనీరింగ్? ఈవెన్ చాలా జాబ్ ఆర్ట్స్ అన్నది ఇక పనికిరాదు ఇక అన్న విధంగా అయిపోయింది. అంతే కదా. అంతే. కామర్స్, చార్టెడ్ అకౌంటెంట్ ఏమొద్దు. ఖాళీగా కాలేజెస్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఖాళీ బెంచ్లు అన్నిట్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ వేరే ఇంజనీరింగ్ ఉండనే ఉండవు. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ చాలా తక్కువ. ఏరోనాటికల్ ఇవన్నిట్లో మన తెలుగు రాష్ట్రాల్లో చదివే వాళ్ళు చాలా తక్కువ. ఈ డిమాండ్ ఉన్న కోర్సుల దృష్ట్యా కూడా వెళ్ళాలి కదా. వెళ్ళకపోతే ఇబ్బంది అవుతుంది కదా. సొల్యూషన్ ఏంటి భరత్ దీనికి? సొల్యూషన్ ఏంటంటే పైసలు లేకుంటే, చేత కాకుంటే గవర్నమెంట్ ఒప్పుకోవాలి. నేను రేవంత్ రెడ్డి ఆ డేర్ చేస్తాడని అనుకుంటున్నా. సరే, ఇప్పుడు వేరే పత్రికల్లో ఈ విధంగా కథనాలు వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కు మంగళం పాడకపోతే ఏం చేస్తారు పైసలు లేకపోతే? అంతే కదా. అంతే. ఇవ్వాలి. ఇంటర్, డిగ్రీ కాలేజ్, నార్మల్ కోర్సెస్ ఇవ్వాలి. ఇంజనీరింగ్కి ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతున్నప్పుడు పెట్టండి. 30,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్పండి. మెరిట్ స్టూడెంట్కి ఇవ్వాలి. ఏమో అందరూ ఇంజనీరింగ్ చదవాలి, డిగ్రీలు చదవద్దా? మేము అందరం డిగ్రీలు చదవలేదా? డిగ్రీలు చదువుకునే ఉన్నాం కదా, మాకు రాలేదా? డిగ్రీలు చదువుకొని చీఫ్ ఎడిటర్లు కాలేదా? మేము కూడా బీఎస్సీ ఎంపీ చేసాం, తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం చేసాం. అందరం బతుకుతలేమా? ఈ ఇంజనీరింగ్ చదవకపోతే మంచిగా కాదన్నట్టు తల్లిదండ్రుల బిహేవియర్, విద్యార్థుల బిహేవియర్.
డిగ్రీ అవుతున్నావా అంటే ఏదైనా కనబడితే ఆ డిగ్రీ అవుతే ఇజ్జత్ పోయినట్టు విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇది ఎక్కడైనా ఉందా? ఇంకా కొత్తగా 4 years డిగ్రీ అనే కాన్సెప్ట్ కూడా రావాలి మరి మంచిదే, 4 years డిగ్రీ చదివితే మంచిదే కదా. 4 years ఇంజనీరింగ్ చదివినప్పుడు 4 years డిగ్రీ అవుతే మంచిదే కదా. కొత్త కోర్సులు లేదు, క్రియేటివిటీ లేదు. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, లేకపోతే వాడు బతికే వేస్ట్ అన్నట్టు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, లేకపోతే నీట్ చేసి డాక్టర్ కావాలా. అంతే. డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తే 25,000 జీతం కూడా లేదు. అవును వాస్తవం. పీజీ చేయండి పాపం వాల్యూ లేదు వాళ్ళకు. పీజీ చేయండి, పీజీ చేస్తేనే డాక్టర్ కు వాల్యూ. పీజీ చేయాలి ఇంకా దానిపైన ఆ పీజీ కూడా ఎంత కష్టపడాలి. 4 సంవత్సరాలు ఎంబీబీఎస్, 1-2 సంవత్సరాలు మళ్ళీ పీజీ కొట్టింది. మళ్ళా అది ఇంత 9-10 సంవత్సరాలు చేస్తే పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా తక్కువ జీతాలు. మళ్ళీ డాక్టర్లే మనం బ్లేమ్ చేస్తాం, ఎక్కువ పైసలు తీసుకుంటాడు, అది చేసుకుంటాడు. నిజానికి ఎక్కువ ఖర్చు అయ్యి డాక్టర్ చదువుకే. సో అందుకని అయితే డాక్టరు లేకపోతే ఇంజనీరు మిగతా ప్రొఫెషన్స్ వేస్ట్ అనే విధంగా ఉన్న సిస్టమ్ మారాలి. మాట్లాడదాం. మనతో పాటు మానవతా రాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి,